మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటు చేసుకుంది. సిపిఐ పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ అలియాస్ సోను మహారాష్ట్రలోని గడ్చిరోలి ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది. వరుస ఎన్కౌంటర్లలో వందల కొద్ది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ అభయ్ తాము ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని పత్రికా ప్రకటన చేశారు. ఆయన నిర్ణయానికి ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని క్యాడర్లు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఇవాళ మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట ఆయుధాలను వదిలేసి లొంగిపోయారు. మల్లోజుల వేణుగోపాల్ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. అన్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ విప్లవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టు పార్టీలో చేరి అత్యంత కీలకంగా వ్యవహరించారు. 2011 నవంబర్ 24న బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో అన్న మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ మృతి చెందారు. ఆ తర్వాత 2018 డిసెంబర్ 4న జరిగిన ఎన్కౌంటర్లో అక్క మల్లోజుల నర్మద కూడా ప్రాణాలు కోల్పోయింది. అనంతరం మావోయిస్టు కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆమె గడ్చిరోలి రీజియన్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. మల్లోజుల వేణుగోపాల్ పూర్వ పీపుల్స్ వార్ గ్రూప్లో భూపతి, సోను, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పనిచేశారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీలో చేరాక మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా ఉన్నారు. దక్షిణ భారతదేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా కేరళలోని గోవా నుంచి ఇడుక్కి వరకు ఉన్న గెరిల్లా జోన్ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో చెరుకూరి రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన సిపిఐ పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటనలో 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సుకు చెందిన పోలీసుల మరణానికి వెనుక మల్లోజుల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఏపీ, ఛత్తీస్గఢ్ పోలీసులు మల్లోజులపైన భారీ ఎత్తున రివార్డులు ప్రకటించారు. మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ మరణం తర్వాత వేణుగోపాలరావు పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్ కు వ్యతిరేకంగా జరిగిన లాల్గర్ ఉద్యమానికి నాయకుడిగా నియమితులయ్యారు.